ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడును మహిమాన్వితుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినగా ప్రభువా, నీవు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి బలపరచమని అడుగుచున్నాం. ఎందరికైతే ఈ స్వరము వినబడుచు ఉన్నదో ప్రతి ఒక్కరి హృదయాలలో, కుటుంబాలలో నీ వాక్యమును ఫలింపచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. సత్యము నీవై ఉన్నావు. సత్యము వైపు అనేకమైన హృదయములు త్రిప్పబడినట్లు సహాయం చేయండి. నేనే మార్గంలో, సత్యమును, జీవమునై ఉన్నానని మాట్లాడచ్చు. అదే రీతిగా ఈ లోకంలో నశిస్తున్న అనేకమైన హృదయాలను పాప సంబంధమైన కీడుల చేతను, శాపముల చేతను నీకు దూరం అవచ్చు నరకయాత్రలో పడిచిన అనేకమైన ఆత్మలు ప్రభావం నిజ నరకాగ్ని గుణానికి పాత్రలు కాకుండా రక్షింపబడి నూతన జీవితం పొంది నీలో అంటు కట్టబడినట్లుగా నీవే ప్రతి ఒక్కరు హృదయాలతో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. సహాయం చేయండి. మా చుట్టూ నీ అగ్ని కంచి వేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను దయచేయండి. కృప దయచేయండి. సహాయం చేయండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నా నోటను నీ మాట ఉంచి నా కంఠ స్వరమును నీ బూరగా వాడుకున్నామని అడిగించినాం. నీ ఆత్మచేత నీ కార్యము జరిగించండి. సమస్తమును నీ నామం మాత్రమే మహిమ కలిగినట్లు, నీ నామం మాత్రమే కనపరచబడినట్లు కృప చూపించి కార్యములు జరిగించమని రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే నేటి దినమున దేవుడు మాతో మాట్లాడుచున్న అంశము హృదయము సరిచేయబడుట లేదా మనసుకు స్వస్థత కలుగుట. అనగా ఈ లోకంలో మనము అనేకమైన కార్యముల చేత, సందర్భముల చేత మన హృదయము కఠినమవుతుంటుంది. అనేకమైన పరిస్థితుల చేత మన హృదయము గాయపరచబడుతుంటుంది, మనుషుని యొక్క హృదయము. అయితే దేవుని యొక్క వాక్యం కూడా అదే అంశం గురించి మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి, మన హృదయమును ఆయనలో స్థిరపరచడానికి వాక్యం అంతా మాట్లాడచ్చు ఉన్నది. దావీదు రాసినటువంటి కీర్తన 41వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనంలో కీర్తనకారుడును చక్రవర్తి అయినటువంటి దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. 41వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నీ ఈ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేయించున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు మాట్లాడుతూ సమస్త మనుషులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన పలుకబడిన మాటగా మనము అనుకోవచ్చు. ఏమిటి ఆ మాట అంటే, అయా నీ దృష్టికి నేను ఎలా కనబడుచున్నాను అంటే పాపము చేసిన వాడిగా నేను కనబడుతున్నాను. అయితే నన్ను కరుణింపుము, అయితే నా ప్రాణమును స్వస్థపరచుతేవా అని మాట్లాడుతున్నాడు. ప్రాణము అనగా అని శరీరము స్వస్థత అయితే అని అడగటలేదు. గాయములు చేయబడిన లేకపోతే దెబ్బలు తగిన ఈ శరీరంను గురించి, వ్యాధి కలిగిన ఈ శరీరం గురించి ఆయన మాట్లాడడం లేదు, కానీ ఆయన ప్రాణముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవా నా ప్రాణమును ఏం చేయాలంట? స్వస్థపరచుము. అనగా తన హృదయము అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు తన చిన్ననాటి నుండి అనేకమైన సమస్యలను, అనేకమైన శోధనలను, లేకపోతే ఆయనను వెలివేసినట్టు, లేకపోతే తక్కువ చూపు చూచినట్లు ఆయన అనేకమైన పరిస్థితులను ఎదుర్కొనడం జరిగింది. అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన హృదయమునకు ఆందోళనకరంగాను, అవమానకరంగా ఉన్నప్పుడు దావీదు మహారాజు జీవితంలో ప్రభువు చేసిన మేలును తలంచుకుంటూ, ప్రభువు చేసిన గొప్ప కార్యమును ఆయన సన్నతిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట, అయ్యా నేను నీ దృష్టికి ఎలా కనబడుచున్నాను? పాపము చేసిన వాడిగా. అనగా నేను మనిషినై ఉన్నాను, నేను చక్రవర్తి అయినను, నేను మహారాజు అయినను, నీ చేత ఎన్నుకొనబడిన వాడినైనను, నా క్రియల చేతను, నా ఆలోచనల చేతను, నా ప్రవర్తన చేతను నేను పాపము చేసిన వాడిగా ఉన్నాను. అయితే నన్ను స్వస్థపరచుము, నా ప్రాణమును స్వస్థపరచు. అనగా నా హృదయము నువ్వు సరిచేయు దేవా, నా హృదయ తలంపులు నువ్వు సరిచేయ ప్రభువా. నా హృదయము ఏ పరిస్థితులను బట్టి అయితే గాయపరచబడి ఉన్నదో, నా హృదయము ఏ ఆలోచన బట్టి, ఏ మాటల చేత అయితే బలహీనపరచబడి ఉన్నదో,
నా హృదయమును సరిచే ప్రభువా, నా ప్రాణమును స్వస్థపరచు, నా ప్రాణమును నిలబెట్టు, నా ప్రాణమునకు నీవే బలమును చేకూర్చని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అతడు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉన్నాడు అంటే, దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వానిగా దావీదు కనబడుతున్నాడు. అందుకే ఆయన 23వ దావీదు కీర్తన వ్రాయడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. 23వ అధ్యాయం చూడండి, అందులో ఒక గొప్ప మాట మనకు కనబడుతున్నది. మొదటి లైన్లో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు అతనికి ఎట్టి రీతిగా కాపరిగా ఆయన జీవితంలో మేలను చేసి ఉన్నాడో, అతని ఎట్టి రీతిగా కాపాడి ఉన్నాడో దావీదు మహారాజు ఊహించుకుంటూ తలపోసుకుంటూ తండ్రి యొక్క ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అదే మహారాజు అంటున్నాడు, కిందకు వస్తే నా ప్రాణమును సేదదీర్చి ప్రభువా అని ఇదే అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక తండ్రి యొక్క ప్రేమను, పరమతండ్రి యొక్క కృపను రుచి చూచిన వాడిగా దావీదు మనకు కనబడుతున్నాడు. అందుకే మనకి ఎలాంటి కార్యము కావాలన్నా, ఎలాంటి బలము కావాలన్నా, ఎలాంటి ఆదరణ మనకు కావాలన్నా సరే, మనం అన్ని వేళల్లో మనము ఆశ్రయించవలసినది మన దేవుడిని మాత్రమే. హల్లెలూయా. మనుషుడు ఈరోజు మనకు తోడుగా ఉండవచ్చు, మనుషుడు ఈరోజు మనకి ఆదరణగా ఉండవచ్చేమో, కానీ అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో మనకి ఆదరణకర్తగాను, మనకు తోడుగాను, మనకు చిరస్థాయిగా నిలిచేవాడు మాత్రము మన పరమ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటిగా యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ ఆయనే నాకు నా ప్రాణమును సేదదీర్చుచున్నాడు అని ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాడు. అయితే మనము మన హృదయ ఆలోచనలు అంతరంగంలో మనం కుమిలిపోతూ ఉంటాం మనుషులము. అయితే దాన్ని బయటికి వ్యక్తపరచాలి అంటే మనుషుడు ఏమంటాడో, లేకపోతే మనుషుడు మనల్ని మరలా మన వైపే తిరిగి మనం నిందిస్తాడేమో, అవహేళన చేస్తాడేమో, దూషిస్తాడేమో అని అనేకమైన ఆలోచనల చేత మనిషి కృంగిపోతూ ఉంటాడు. ఆ కృంగిపాటే తన విశ్వాసపు జీవితంలో బలహీనపడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే హృదయ అంతరంగములు పరిశోధించు దేవుడను నేనే అని ఆయన మాట్లాడుచున్నప్పుడు మన బ్రతుకులో, మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలన్నిటిని కూడా మనం దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆయన సరైన సమాధానం ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే అంతరంగముల యొక్క స్వస్థత లేదా హృదయాంతరంగము మార్చబడుతూ ఉన్నప్పుడు నూతనమైన జీవితం మనము పొందుకొనగలం. ఒక మొక్క అది నూతనముగా దినదినము చిగురిస్తూ ఉంటే దాని పాతగిలినటువంటి స్వభావం అది పోతూ నూతనమైన అందమును అది బయటికి ప్రకృతికి చూపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మొద్దుబారిపోయి ఎండిపోయిన మొక్క వలె, చెట్టు వలె అది ఉన్నప్పుడు దాన్ని నరికి అగ్నిలో పడవేస్తారు తప్ప దాన్ని పెంచడానికి ఏ రైతును, ఏ వ్యవసాయకుడును ఇష్టపడడు. అలాగే మనమును విశ్వాసము చిగురించాలి, ఫలించాలి అంటే మనము నీరు కట్టబడిన, అంటు కట్టబడిన వాడి వలె మనం దేవుని మందిరము స్థిరస్థాయిగా ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. అది ఎప్పుడు మనకు జరుగుతుంది అంటే దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. అదేమనగా మొదటిది, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు ఆయన యొద్దకు వెళ్ళాలి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నమాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ప్రయాస చేతనో, ఏ భారము చేతను నువ్వు కష్టపడుచున్నావో, లేదా అది శారీరకమైనను ఆత్మీయకమైన నా ప్రయాస అయినను, శ్రమ అయినను, వ్యాధి బాధ అయినను సరే, కన్నీటి దుఃఖమైనా సరే నువ్వు మోయలేకపోతున్నావేమో, ఒకసారి నా ఎదుకురా, నేను నీకేం చేస్తానంటున్నాడు, విశ్రాంతిని ఇస్తాను, సమాధానముని ఇస్తాను, నువ్వు ఎన్నడూ చూడలేని సంతోషం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా ఆయన మనకు తండ్రి అయినాడు. ఏ పిల్లలను కష్టపడతా తన తండ్రికి
ఇష్టం ఉండదు. తమ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. పిల్లలు కష్టపడుతుంటే ఏదో ఒక మాటనో లేకపోతే ఏదో ఒక సందర్భంలో వచ్చి ఒక చెయ్యి వేస్తూ పని యొక్క భారము తగ్గించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప పని భారమును పెంచడానికి ప్రయత్నం చేయరు. అదే రీతిగా పరమ తండ్రి అయిన దేవుడు శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. అయితే మనము దాన్ని తట్టుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు, నా వద్దకు రా, నా చెంతకు వస్తే, నా వైపు చూస్తే, నన్ను పిలిస్తే నీ భారం అంతటిని కూడా ఎవరు మోస్తారంటున్నాడు? ఆయనే మోస్తారు. ఆ భారము ఇచ్చింది ఆయనే, ఆ భారం మోసేది ఆయనే. మనం ఏం చేస్తున్నాం? మనం ఆ భారమును చూచి ఆ భారము నేను మోయలేనేమో అనే ఆలోచనతోనే మనము బలహీనలు అయిపోతున్నాం తప్ప, నిజముగా భారము మన మీద పెట్టబడితే, నిజముగా ఆ భారము మన భుజం మీద పెట్టబడితే మనం మోయగలమా? ఆ భారమును ఆయన తీసివేస్తున్నాడు, ఆయన మోసుకుని ఉన్నాడు, ఆయన భుజం మీద వేసుకుని మన కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు అంటున్నాడు, నా నుండి నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి? తర్వాత వచ్చిన చూడండి, 11, 19, 29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను అంటే నేను యుద్ధము చేసేవాడిని కాను, నేను నీ మీద కోపపడిన వాడిని కాను. సాత్వికం అనే దానికి కోపము కానీ, అసూయ కానీ, పగ కానీ, ద్వేషములు కానీ ఇవేమీ ఉండవు. ఎలాంటి సందర్భంలో వచ్చినా సరే నవ్వుతూ ప్రశాంతంగా ఉండేవాడు అని అర్థం వస్తుంది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నువ్వు ఏ పాపములు ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అహంకారము చేత నీ హృదయం కొట్టిమిట్టిలాడినా సరే, నేను దీన మనసు గలవాడను. నువ్వు ఒకసారి తండ్రి అని పిలిస్తే చాలు, నా వైపు చూస్తే చాలు, ఒకసారి నా సన్నిధికి, నా మందిరముకు నీవు వస్తే చాలు, నీ సమస్త పాపములన్నిటి నుండి నీకు నేను ఏమిస్తానంటున్నాడు? విడుదలనిస్తాను, క్షమాపణ ఇస్తాను, క్షమాగుణమునిస్తానని దేవుడు అంటున్నాడు. అందుకే మనం ఆయన యొద్దకు రావాలి, ఆయన నుండి మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు పడినను, అనేకమైన వేదనలు పడినను, అనేకమైన అవమానములు పడినను ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము. సమస్త మనుషులను, ఆయన మీద నిందారోపణలు చేసిన వారిని, ఆయన నిందించిన వారిని, హింసించిన వారిని, కొట్టిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించినాడు. క్షమాపణ గుణమును మనకి ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది క్షమాపణ, ఒకరిని క్షమించడము, ఒకరిని ప్రేమించడము, ఒకరిని ఆదరించడము, ఒకరిని చేర్చుకొనడము, ఇలాగ అనేకమైన కార్యములను ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా కాడి మీ మీద ఉంచుకొనుడని 3వ మాటగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన కాడి? ఏమిటి ఆయన కాడి అంటే 30వ వచనం చూడండి, ఏదైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. ఆయన కాడి ఎలా ఉంటుందంట? సులువుగా ఉంటుంది, మోయదగినగా ఉంటుంది, భరించలేనంతగా ఉండదు. ఎందుకనగా ఆ కాడి చాలా సులభముగాను, ఆ కాడి చాలా ఆనందముగాను ఉంటుంది. ఏమిటి ఆ కాడి అంటే అది ఆయన కృపయే, ఆయన సమాధానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం మోయవలసిన కాడి అంతటిని కూడా ఆయన మోసేసి ఉన్నాడు. మనం పొందవలసిన మరణ యాతన అంతటిని కూడా ఆయన పొంది ఉన్నాడు. మనం పొందవలసిన అవమానమును, మనం పొందవలసిన అపహాస్యమును, వీటన్నిటిని కూడా ఆయన మన నుండి తీసేసుకుని, ఆయనకున్న అధికారమును, ఆయనకున్న సమాధానమును, ఆయనకున్న పరిశుద్ధతనంతటిని కూడా ఆయన మనకిచ్చి, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి, మనకు పరిశుద్ధతనిచ్చి, ఎవ్వరికి లేనటువంటి స్వేచ్ఛను మనకిచ్చి, అధికారమునిచ్చి, దేవుణ్ణి తండ్రి అయ్యా అని పిలిచే గొప్ప భాగ్యమునిచ్చి, పాపమును, శాపమును, దోషమును, మనము చేసిన క్రియల పాపం అంతటిని కూడా ఆయన భుజం మీద వేసుకుని మనకు బదులుగా మనము పొందవలసిన నరక యాత్రను ఆయన పొంది ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నా కాడి సులువైనది, నా భారము తేలికగా ఉంటుంది. అందుకే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన
శ్రమంతటిని, మన భారమంతటిని తీసివేస్తాడు. మనం ఆయన దగ్గర నుండి నీతిని, నెమ్మదిని, సమాధానము, యథార్థతను, ప్రేమను, క్షమించడము, క్షమాగుణమును, వీటిని మనం నేర్చుకున్నప్పుడు ఆయన కాడి మనకు చాలా సులువుగా ఉంటుంది. అలా కాకుండా క్రోధము చేతను, ద్వేషము చేతను, పాపము చేతను, వీటన్నిటి చేత మనం హృదయం నింపబడి అయా నీ కాడి నేను మోస్తాను అంటే మనకు అనేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, భక్తిహీనతను మనం పడవేసే అనేకమైన ఆలోచనలు మనకు తిరిగి మనల్ని విశ్వాసంలో పడగొట్టడానికి అవసరత ఎంతైనా ఉంటుంది. కనుక మనం ఆ 3 లక్షలు మనం పొందుకొని ఆయన వైపు తిరిగినప్పుడు మన హృదయము నిజముగా సరిచేయబడుతుంది. మన బ్రతుకు, మన ప్రాణము నిలుస్తూ ఉంటుంది. ఆయన మనల్ని బలపరచడానికి, నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఎందుకు అనగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే దేవుడు అంటున్నాడు, యేసు చెంతకు రావాలి అని ఆయన మొదలు పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన దగ్గర క్షేమకరమైన స్థితి కనబడుతున్నది. ఆయన దగ్గర రక్షణ ఉన్నది. ఆ రక్షణ మనకి క్షేమమును కలగజేస్తుంది. ఎలాంటి క్షేమము? దుష్టుడు వేయించిన ప్రతి ఒక్క బాణముల నుండి, వాని సంఖ్యల నుండి, వాని బంధకముల నుండి మనకి రక్షణగాను, కావలిగాను ఆయనే మనకు ఉన్నాడు. అందుకే ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు, మనకు ఆదరణకర్తనే ఉన్నాడు. మనం ఒకసారి మన దేవుని ఆశ్రయించినప్పుడు ఇక ఎన్నడూ కూడా అపవాది మన చెంతకు చేరలేడు. అందుకే మనము ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి. రెండవది, ఆయన కాడిని మనము మోసేవారిగా ఉండాలి. ఎందుకు అనగా ఆయన కాడి మనకి కృప అయి ఉన్నది. ఆ కృపలో మనము సంపూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు ఆయన కృప ఎలా ఉంటుంది అంటే ఆయన ప్రభుత్వము మాత్రమే మన మీద ఏలుబడి చేయాలి. ఆయన అధికారము మాత్రమే మన మీద చలాయింపబడాలి తప్ప ఏ అపవాది యొక్క ప్రభావము కానీ, ఏ అపవాది యొక్క శక్తి కానీ మన మీద పనిచేయడానికి వీలు లేదు. అందుకే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ అధ్యాయం 40వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30-31 వచనంలో యెషయా గ్రంథం 30-31 వచనంలో బాలురు సమస్యలెదురు అలయుదురు, యవనస్తులు తప్పక తృప్తిదెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనగా ఎవరైతే తండ్రి యొక్క రెక్కల చాటున కాచి కాపాడబడతారో, ఎవరైతే ప్రభు యొక్క రక్షణలో ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే విశ్వాసపు జీవితంలో అలయక దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంటారో, వీరందరూ కూడా ఎలా ఉంటారంటే పక్షిరాజు రెక్కలు చాపి ఎలా అయితే ఎగురుతూ ఉంటాడో, అలయక, సొమ్మసిల్లక, అలసట తెలియక తను ఎలా అయితే ఉద్యమంగా ఉంటాడో, అటు రీతిగా మనమును కూడా మన విశ్వాసపు జీవితంలో ఈ లోకంలో గొప్ప యోధుల వలె మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. అలా కాకుండా మనము బాలుర వలె కుడికి ఎడమకి త్రొట్టిన వారుగా యవనస్తుల వలె మనం ఉన్నప్పుడు మనం బలహీనులుగా ఉంటామని వాక్యము సెలవిస్తుంది. ఆ బలం మనం పొందుకోవాలంటే మన మీద అధికారము చలాయించేవాడు మనకు అధికారి, మనకి ప్రభువు, మనకు చక్రవర్తి. ఆయనే మనకు అధికారికి రక్షకుడిగా ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. గనుక మనము ఆ అధికారంలోకి మాత్రమే వెళ్ళాలి తప్ప మనకి ఇష్టమైన, మనకి సంతోషాన్ని ఆనందించే లోకపు అధికారంలోకి మనం వెళ్తే మాత్రము దుష్టుడు మనల్ని లాగి నిత్య నరకాగ్నిలోకి పడవేయడానికి మన చుట్టూనే తిరుగులాడుతూ ఉంటాడు. అయితే ఆ దుష్టుడు మన జోలికి రాకుండా ఉండాలి అంటే మనము ఎక్కడ ఉండాలి అంటే దేవుని సంరక్షణలో మాత్రమే ఉండాలి. ఉదాహరణకు ఒక గొర్రె పిల్ల తప్పిపోయి అడవుల్లో తిరుగులాడుతూ ఉంటే అనేకమైన క్రూర మృగములకు చెక్కవచ్చు. అదే గొర్రె పిల్ల కాపరి యొక్క సంరక్షణలో ఉంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి క్రూర మృగం వచ్చినా వాటిని జయించడానికి, వాటి నుండి మనల్ని
కాపాడడానికి కాపరి సంసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా మనము విశ్వాసములో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ దుష్టుడును కూడా మనల్ని ముట్టడానికి వానికి అధికారము ఉండదు. ఎందుకనగా నా కాపరి నమ్మకమైన కాపరి, మనం కాచేవాడు నిరంతరం మనతో ఉంటున్నాడు. తర్వాత యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకునే అంశంలో ఒక మాదిరి. ఈ లోకంలో ఆయన బాధను అనుభవించాడంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టినది మొదలుకొని మరణించి తిరిగి లేచేంత వరకు కూడా అనేకమైన బాధలు, అనేకమైన రకముల బాధలు ఆయన అనుభవించినాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 37-38 వచనములు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37-38 వచనములు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణముకు అంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నదని మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనకు మరణమగునంతగా ఆయనకు దుఃఖం కలిగి ఉన్నది. మనకు అనుకునవచ్చు, ఆయన యేసుక్రీస్తు ప్రభు కదా, ఆయన దేవుడు కదా, ఆయన ఎక్కడ దుఃఖపడ్డాడు, ఎక్కడ శ్రమపడి ఉన్నాడని మనం ఆలోచన చేస్తే మొదటిగానే కనబడుతున్నది గెత్సేమనే తోటలో ఆయన దుఃఖపడడానికి, మరణకరమైన బాధను అనుభవించడానికి, ఆయన ప్రార్థన సహవాసం చేయడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఇంకను మనం ముందుకు చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఆయన గురించి, ఆయన పడే బాధల గురించి ప్రవక్త ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు ఆయన పలికించి ఉన్నాడు. అదే మాట 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన పలికింపబడిన మాట, నా జనులు ఊరకై కొనుపోబడి ఉన్నారు, వారిని బాధపరచు వారిని చూచి గర్జించున్నారు. ఇది యెహోవా వాక్కు. పడినట్లు దేవుని యొక్క హృదయము ఎంతో దుఃఖించున్నది. ఏమిటనగా దేవుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు తన గొప్ప కార్యములు చూస్తూ ఉన్నా, జనులు వాణ్ణి గ్రహించక, వాణ్ణి లోపరచకుండా, వాటికి లోపడకుండా, వారికి ఇష్టమైన రీతిగా దేవుని యొక్క నామం వారు దూషిస్తూ దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు చూస్తూ ఉన్నారు కానీ గ్రహించడం లేదు, వింటూ ఉన్నారు కానీ నమ్మడం లేదు, కానీ వారు నశించడానికి దూరంగా వెళ్ళిపోతున్నారనే ఒక ఆలోచన, ఆవేదన ఆయన హృదయంలో కలిగి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడని ఇది ఎక్కడ సెలవిస్తుంది. అలాగే మనకు తెలిసిన ఆధారమైన వాక్యములు, ఆయన సిలువకు అప్పగింపబడిన మునుపటి నుండి ఆయన సిలువలో అనుభవించిన ప్రతి ఒక్క సంఘటన మనము గుర్తు చేసుకుంటే, ఆయన ప్రతి సందర్భంలో, ప్రతి సెకండ్ కూడా, ప్రతి క్షణము కూడా అవమానింపబడి ఉన్నాడు, అపహాసింపబడి ఉన్నాడు, మోకుమను ఉమ్ము వేయించుకుని ఉన్నాడు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, కొరడా దెబ్బలు భరించున్నాడు, శరీరం అంతా నలగొట్టబడి ఉన్నది. ఈ సమస్త కార్యములన్నిటిని చూస్తే ప్రభువు ఒక మాతని చూపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఆయనే అంత అనుభవిస్తే, ఆయన శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఏ పాటివి? ఆయనే అంత అనుభవము, అంత అవమానము అనుభవించినాడంటే మన అవమానము ఏ పాటివి? వాటితో పోల్చుకుని వాటిని మనము సరి చేసుకున్నప్పుడు మనం విశ్వాసంలో ఖచ్చితంగా బలముగా నిలబడతాం. అటు రీతిగా కాకుండా మన బలహీనతల్ని, మన వ్యాధుల్ని, మన శోధుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం పడిపోవడం తప్ప మనం నిలబడడానికి అవకాశం అనేది ఎక్కడ కనబడదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఒక మాదిరిగా ఈ లోకానికి వచ్చినాను. ఆయన దేవుడే, ఆయన సృష్టికర్తయే, ఆయన శక్తిమంతుడే. ఆయన మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చి మనుషుడు సమస్తము చేయగలడు అని ఆయన నిరూపించినాడు. ఆయన ఏమి దైవశక్తి చేతను ఆయన బాధను భరించలేదు. ఆయన మానవ రూపినిగానే రక్తము కార్చినాడు, మానవ రూపినిగానే ఆయన మరణము పొంది ఉన్నాడు, మానవ రూపిగానే ఆయన అవమానింపబడి ఉన్నాడు, మానవ రూపిగానే ఆయన నిందింపబడి ఉన్నాడు. అయితే ఆయన ప్రాణము పెట్టుట ద్వారా, ఆయన పరిశుద్ధుడిగా ఉండటం ద్వారా
ఆయన నీతికి కర్త అగుట ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం కనుక మనము యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మనము పరిశుద్ధంగా మార్చబడతాం. అప్పుడే మన హృదయము ఖచ్చితంగా సరిచేయబడుతుంది, మన మనసుకి స్వస్థత కలుగుతుంది. అందుకే మనము చెప్పగలం అప్పుడు, నా ప్రాణమును ఆయన సేద తెచ్చుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన స్వస్థత చేయుచున్నాడని మనము ఈ మాట చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన ప్రేమను రుచి చూచిన వానిగా మనం నిలబడగలము. అందుకే దావీదు అంటున్నాడు కదా, ఇందాక చెప్పిన రీతిగా తండ్రి యొక్క ప్రేమను రుచి చూచున్నాడు కనుక ఆయనే నా కాపరి, ఆయనే నా కోట, ఆయనే నాకు సమస్తమునని ఎలుగెత్తి సమస్త జనులందరికీ కూడా ఆయన చెప్తున్నాడు. మన విశ్వాసంలో కూడా, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా, మన సంఘంలో మనము కూడా అటు రీతిగా మనం చెప్పగలిగినప్పుడు మనము నిజమైన ఆనందమును, నిజమైన సంతోషమును, ఆయన ప్రేమను రుచి చూడగలం. కనుక నీవును కూడా ఆయనను నిలబెట్టబడాలి అంటే నీవును నీ హృదయమును ఆయనకు సమర్పించి ఆయన సన్నిధిలో ఆయన యొద్ద మనం చేర్చబడినప్పుడు, ఆయన మీద మాత్రమే ఆధారపడినప్పుడు సమస్త కార్యములు ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన వెన్నికల్లో దీవించి నీరు కట్టి ఫలింపచేసి ఆయన రాకడకు మనం సిద్ధం చేయను గాక. నుంచున్నాం, ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ముగించుకున్నాం. మహోన్నతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు ఈ దినం మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో అనేక విధానముల చేతను, అనేకమైన పరిస్థితుల చేతను మా హృదయం గాయపరచబడవచ్చు. అయితే దాన్ని సరిచేయాలన్నా, దాన్ని మరలా మొదటి రీతికి తేవాలి అన్నా, నూతనమైన స్వభావం కావాలన్నా అది నీ మీద మేము ఆధారపడినప్పుడే జరుగుతుంది. ప్రభువా, ఆ నూతనమైన హృదయం మేము పొందుకున్నట్లు, నీళ్ళు అంటుకట్టబడినట్లును, నీలో చిగురించి ఫలించినట్లును గొప్ప కార్యం మాలో జరిగించమని అడుగుచున్నాం. నీ సన్నిధికి, నీ వాక్యమునికి దూరం వచ్చిన ప్రతి హృదయం గురించి ప్రార్థన చేస్తుండగా అయ్యా, వారందరితో నీవు మాట్లాడండి. నీ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డతోనూ నీవు మాట్లాడండి. రాబోయే దినములు భయంకరంగా ఉండబోచ్చినవి. ఆ దినముల్లో మేము ప్రవేశింపక మునిపే మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, దీపము ఉండగానే అయ్యా, మా బ్రతుకు ఉండగానే మమ్మల్ని మేము సరి చేసుకుంటూ రక్షణ అనుభవంలోనికి, వాక్యపు అనుభవంలోనికి, ప్రార్థన అనుభవంలోనికి మేము వచ్చినట్టు సహాయం చేయమని ఇచ్చినాం. ఈ ప్రాంతం అంతటిని నీవు రక్షించండి. అనేకుల్లో నీ వాక్యం ఫలించినట్టు సహాయం చేయమని ఇచ్చినాం. ఈ వాక్యం ఎందరికైతే వినబడగలదో, ఎందరైతే ఈ వాక్యం విని ఉన్నామో, సోషల్ మీడియాలో ఎందరైతే విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో నీ వాక్యం ఫలింపు చేయమని అడిగినాం. కృప దయచేయండి, సహాయం చేయండి. నీవే గొప్ప కార్యము జరిగించమని అడిగించాం. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం నీ సన్నిధి కూడి నిన్ను ఆరాధించి గణపరిచి మేమందరం సంతోషించినట్టు నీ కృప దయచేయమని నజరేయుడైన పరిశుద్ధుడైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృపా కాపుదల రక్షణ ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, మనకు, మన సంఘములకు, ఈ వాక్యం విన్న వారందరికీ ఆయన కృప ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్.